Golconda Institute. Start. Welcome to Golconda Institute. So today coming to our class. So ఈ రోజు మనం ఎకనామిక్స్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అంటే మనకు రీసెంట్ గా November 26 ఒక ఇంపార్టెన్స్ చూసాం. లైక్ సో November 26 ఈజ్ అ నేషనల్ మిల్క్ డే. సో మన కంట్రీలో November 26 ని నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ రోజు ఏంటంటే మన క్లాస్లో కంప్లీట్గా సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మెయిన్స్ ఎస్పెషల్లీగా ఇంపార్టెన్స్ గురించి సో మనకి ఈ మిల్క్ డే గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ తెలుసుకుంటూ అట్ ద సేమ్ టైం మనకి ఈ టాపిక్ నుంచి మనకు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, సో హౌ టు ట్యాకిల్ ద క్వశ్చన్స్ ఇన్ దీస్ ఆస్పెక్ట్ అనే దాని గురించి టుడే క్లాస్ అంతా కూడా ఉంటుంది. సో ఫర్ ద నెక్స్ట్ కమింగ్ మన కంప్లీట్ క్లాస్లో ఈరోజు లైవ్ సెషన్లో మన కంప్లీట్ క్లాస్లో మిల్క్ డేకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అట్ ద సేమ్ టైం మనకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మెన్షన్ చేసిన సిలబస్లో ఎకనామిక్స్లో పేపర్ 4 ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి టీఎస్ ఎకనామిక్స్ పేపర్లో మనకు ఇది కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో వస్తుంది, సెక్షన్ 2లో వస్తుంది. సో ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఒకసారి డీటెయిల్డ్గా లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డే నుంచి ఈ టాపిక్ ని మనం ఎలా డీల్ చేస్తామో ఒకసారి ఫస్ట్ మనం ఓవర్ వ్యూ అనేది చూద్దాం. ఓకే సో ఫస్ట్ ఓవర్ వ్యూ వచ్చేసరికి మనకు నేషనల్ మిల్క్ డే. సో ఈ రోజు మన క్లాస్లో ఫస్ట్ నేషనల్ మిల్క్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, సో ఫర్ వాట్ పర్పస్ అంటే ఏ సిగ్నిఫికెన్స్ దేని గురించి మనం ఇండియాలో నేషనల్ మిల్క్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే దట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు డీల్ దిస్. ఓకే మనకు అందరికి తెలుసు డాక్టర్ వర్గీస్ కురియన్ ద ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. మనకు క్లియర్గా తెలుసు వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, మిల్క్ రిలేటెడ్ అంటే మిల్క్ కన్సంప్షన్ మిల్క్ ప్రొడక్షన్ ఇండియాలో ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చింది వైట్ రెవల్యూషన్. సో ఆ వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఎవరంటే ఇట్ ఈస్ డాక్టర్ వర్గీస్ కురియన్. సో ఇతను బర్త్డే సెలబ్రేషన్ ని మనం వీఆర్ కాంట్రిబ్యూటింగ్ వీఆర్ హానరింగ్ ద డే ఆఫ్ వర్గీస్ కురియన్ యాజ్ మిల్క్ డే అనమాట. నేషనల్ మిల్క్ డేగా మనం రికగ్నైజ్ చేశాం, రైట్. సో దీని గురించి మనం తెలుసుకుందాం మిల్క్ డే. అండ్ నెక్స్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. మనకి ఇండియాలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని పర్పస్ ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. ఓకే ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇండియాలో లైఫ్ స్టాక్ సెక్టర్ ఎలా ఉంది, ఓకే హౌ దట్ దెర్ వాజ్ ఎ గ్రోత్ ఆఫ్ ది లైఫ్ స్టాక్ సెక్టర్. నెక్స్ట్ మనకు లైఫ్ స్టాక్ సెక్టర్లో సబ్ కాంపోనెంట్ డైరీ సెక్టర్ ఎలా ఉంది, సో గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఓకే ఎంత వరకు పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ని డైరీ సెక్టర్ కల్పిస్తుంది, హౌ అగ్రికల్చరే కాకుండా క్యాటిల్ రీరింగ్ ఆర్ లైఫ్ స్టాక్ సెక్టర్లో డైరీ సెక్టర్లో ఓకే హౌ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా గ్రోత్ ఉంది, లైక్ హౌ దిస్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. మనకు క్లియర్గా తెలుసు 2014-15లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్ అంటే లైఫ్ స్టాక్ సెక్టర్ డెవలప్మెంట్ కానీ డైరీ సెక్టర్ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా ఒక ఫార్మర్ యొక్క ఇన్కమ్ ని డబుల్ చేసే దిశగా ఇవన్నీ కూడా ఎలాగ పాల్పంచుకుంటున్నాయి, హౌ ద ఇంటర్వెన్షన్స్ హౌ ద లైఫ్ స్టాక్ సెక్టర్ ఇంటర్వెన్షన్స్ డైరీ సెక్టర్ ఇంటర్వెన్షన్స్ హౌ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనే దాని గురించి కూడా విల్ స్టడీ ఇన్ దిస్. సో కంప్లీట్ గా ఇక్కడ లైఫ్ స్టాక్ సెక్టర్ సంబంధించిన సెన్సెస్ కానీ వాటికి సంబంధించిన గ్రోత్ రేట్స్ కానీ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ జీడిపి కానీ సో ఇవన్నీ కూడా మనం దీంట్లో ఈ పర్టికులర్ దాంట్లో ఈ డేటాకి సంబంధించిన దాంట్లో విల్ స్టడీ ఇట్. ఓకే అండ్ నెక్స్ట్ key initiatives today the livestock sector is especially if you coming to the milk, మనకు లైఫ్ స్టాక్ సెక్టర్ లో అన్ని చదవట్లేదు, కేవలం డైరీ సెక్టర్ ద మిల్క్ ప్రొడక్షన్ ఇన్ దిస్ కంట్రీ ఎలా ఉంది. సో మనకి ఈ రోజున మిల్క్ టుడే వరల్డ్ కంట్రీస్ లో ద ఇండియా ఈజ్ అ టాప్ మోస్ట్ కంట్రీ, రైట్. ఇండియా ఈజ్ అ టాప్ మోస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, కాంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ 23 to 24% ఆఫ్ మిల్క్ కాంట్రిబ్యూషన్ ఈ రోజు వరల్డ్ లో మిల్క్ ఫ్రమ్ ఇండియా ఈస్ ప్రొవైడింగ్. అంటే ఇండియా స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్. సో హౌ ఇట్ పాసిబుల్, హౌ ఇట్ బికెమ్ పాసిబుల్, సో ఎలాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల మనం ఈ రోజు ఓకే ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ లో ఉన్నామనే దాని గురించి ఏమేమి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1965లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ రావడం జరిగింది, ఫస్ట్ టైం అది ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఫ్లడ్, దీన్నే మనం వైట్ రెవల్యూషన్ అంటాం, అదే కదా వర్గీస్ కురియన్ తీసుకొచ్చినటువంటిది వైట్ రెవల్యూషన్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. అది దేనికి సంబంధించింది అంటే వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియాకి సంబంధించింది. ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఇదేంటంటే 1970s లో ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఎప్పుడు వచ్చింది, 1970లో వచ్చింది, రైట్. నెక్స్ట్ మనకు రీసెంట్ గా ఒక 10 years నుంచి కనుక డెవలప్మెంట్స్ కనుక చూసుకుంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ కానీ నేషనల్ లైఫ్ స్టాక్ డిజిటల్ మిషన్ కానీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ రీసెంట్ గా వచ్చినటువంటి ఇనిషియేటివ్స్ లైక్ ఈ పశు ఆధార్, ఇలాంటి అన్ని ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల లైక్ టుడే
Today there is an increased production of the milk in this country. Today India stood first in the world in terms of milk production. This is because of all the initiatives taken by the government. This is because of all the initiatives taken by the government. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి, ఇంకా ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, స్టిల్ వాట్ ఈస్ దట్ హిండరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డైరీ సెక్టర్, ఇంకా ప్రొడక్షన్లో కానీ లేకపోతే ఇంకా ఇంపార్టెన్స్లో కానీ ఇంకా డైరీ సెక్టర్ ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యు టేక్ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ కానీ, బ్రుసెల్లాసిస్ కానీ, ఇలాంటి కొన్ని డిసీజెస్ నేమ్స్ వింటుంటాం, లంప్ డిసీజెస్ కానీ. సో ఇలాంటి డిసీజెస్ సంబంధించినటువంటి కూడా మనం ఛాలెంజెస్లో చూడాల్సి వస్తుంది. ఓకే, సో దీస్ ఈస్ ద ఓవరాల్ స్కీమాటిక్ వ్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇన్ దిస్ క్లాస్. అంటే ఈ రోజు మన క్లాస్లో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నిటిని గురించి కూడా మనం చదవబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద మిల్క్ డే. ఓకే, సో నేషనల్ మిల్క్ డే. సో వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నేషనల్ మిల్క్ డే అంటే November 26th. మనం November 26th నేషనల్ మిల్క్ డేగా రికగ్నైజ్ చేస్తాం. మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంది November 26th. మనం కాన్స్టిట్యూషనల్ డేని కూడా వి అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? January 26, రైట్. మనకు కంప్లీషన్ అయిపోయింది ఎప్పుడంటే November 26 అడాప్షన్ డే అని కూడా అంటాం. ఓకే, సో దిస్ ఇస్ November 26. November 26 ఇస్ ద నేషనల్ మిల్క్ డే. నేషనల్ మిల్క్ డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దిస్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్. దిస్ ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ యొక్క బర్త్ యానివర్సరీని మనం నేషనల్ మిల్క్ డేగా రికగ్నైజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఎందుకు నేషనల్ మిల్క్ డేని రికగ్నైజ్ చేస్తున్నామంటే ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ యొక్క బర్త్ యానివర్సరీ మనం ఈ రోజున నేషనల్ మిల్క్ డేగా రికగ్నైజ్ చేస్తున్నాం. సో ఇలాగా తన బర్త్ యానివర్సరీ మనం మిల్క్ డేగా రికగ్నైజ్ చేస్తున్నామంటే వర్గీస్ కురియన్ యొక్క ఇంపార్టెన్స్ మిల్క్ ప్రొడక్షన్ లో ఇండియాలో ఏ విధంగా ఉంది, లైక్ హౌ ఫార్ ఆర్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద మిల్క్ ప్రొడక్షన్ ఇన్ దిస్ కంట్రీ బై దిస్ పర్సన్ కాల్డ్ as వర్గీస్ కురియన్. ఈ వర్గీస్ కురియన్ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇండియాకి సంబంధించినటువంటి మిల్క్ ప్రొడక్షన్ లో? ఈ రోజు ఇండియా వరల్డ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ పర్సన్? లైక్ మనం ఈ రోజు ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ద మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరనంటే డాక్టర్ వర్గీస్ కురియన్ అంటాం. ఓకే, సో తనకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా మనం ఇప్పుడు చదువుదాం. ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇస్ డాక్టర్ వర్గీస్ కురియన్, right? Dr. Varghese Kurian is the milkman of India. He belongs to the state of Kerala. Just remember this. Okay, he belongs to the state of Kerala. Dr. Varghese Kurian, he belongs to Kerala. He is also called as what? Father of the white revolution in India. Manaki India lo Operation Flood, the program started in order to increase the milk production in the country, right? The milk production in the country. Mana blue revolution edaithe fisheries anukuntamu, white revolution is for the milk, రైట్. సో ఈ విధంగా మనకు వర్గీస్ కురియన్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం చూద్దాం ఇప్పుడు. సో మనకు యాక్చువల్లీ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ఎస్టాబ్లిష్ దిస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ because of the efforts of Dr. Varghese Kurian. వర్గీస్ కురియన్ తను చేసిన ఎఫర్ట్స్ కి ఫలితంగానే 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్ టైం ఇండియాలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎవరి ఎఫర్ట్స్ వల్ల ఇండియాలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని 1965లో చేశారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది డాక్టర్ వర్గీస్ కురియన్. సో వర్గీస్ కురియన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మిల్క్ సెక్టర్ లో చాలా ఉంది. అంటే ఈవెన్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే నాట్ ఓన్లీ ఆపరేషన్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్సే కాదు, స్ట్రక్చరల్ వైజ్ కూడా, అంటే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ మిషనరీస్ లో ఒక బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేసి దానికి స్టాట్యూటరీ స్టేటస్ ని కలిగించి ఓకే మిల్క్ ప్రొడక్షన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దాంట్లో వర్గీస్ కురియన్ యొక్క ఎఫర్ట్స్ చాలాగా ఉండడం జరిగింది. ఓకే, మనకి ఎక్స్పెషల్లీ ఈ నేషనల్ కోఆపరేటివ్ మోడల్ అని అంటాం. ఆల్మోస్ట్ ఈ రోజు ఇండియాలో 220+ కోఆపరేటివ్ మోడల్స్, కోఆపరేటివ్స్ నడుస్తున్నాయి అనమాట. దేనికి సంబంధించినటువంటి డైరీ డెవలప్మెంట్ కి. ఓకే, సో మనకు డైరీ డెవలప్మెంట్ అంటే ఆల్ ద ఫార్మర్స్ హూ ఆర్ ప్రొడ్యూసింగ్ ద మిల్క్ అందరూ కూడా ఒక కోఆపరేటివ్ యూనిట్ గా ఫామ్ అయ్యి సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓకే మార్కెటింగ్ కానీ, పబ్లిక్ యాక్సెస్ కి కానీ, సెల్లింగ్ కానీ,
ఓకే, వీటన్నిటికీ కూడా ఈ పర్టికులర్ యూనిట్ అనేది రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో అలాగే ఈరోజు ఇండియాలో ఆల్మోస్ట్ 220+ కోఆపరేటివ్ యూనిట్స్ ఎస్పెషల్లీ ఫర్ ద డైరీ సెక్టర్ పనిచేస్తున్నాయి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కురియన్. సో కురియన్ ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ రోజుని ఇండియాని నెంబర్ 1 పొజిషన్లో ఉంచడం జరిగింది. సో అందుకని మనం November 26ని నేషనల్ మిల్క్ డేగా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సి వర్గీస్ కురియన్, హీస్ కాల్డ్ as ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఆపరేషన్ ఫ్లడ్, మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ద వైట్ రెవల్యూషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అని అంటాం. సో తనకి రామన్ మెగసెసే అవార్డు రావడం జరిగింది, కృషి రత్న అండ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది, పద్మశ్రీ రావడం జరిగింది, పద్మభూషణ్, పద్మ విభూషణ్, ఆల్ ద పద్మ అవార్డ్స్, ఆల్ ద నేషనల్ అవార్డ్స్ అలాంగ్ విత్ ద ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా డాక్టర్ వర్గీస్ కురియన్ కి రావడం జరిగింది. ఎందుకనంటే ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద మిల్క్ ప్రొడక్షన్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, సో మనకు చెప్పినట్టుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1965 డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్షిప్ లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరి ఎఫర్ట్స్ వల్ల దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్ యొక్క ఎఫర్ట్స్ వల్ల మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మనకు 1964లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి దానికి 1987లో స్టాట్యుటరీ స్టేటస్ అంటే ఏంటి? పార్లమెంట్ ఒక యాక్ట్ ద్వారా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్ ద్వారా ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందుకనే దీనికి మనం ఏం స్టేటస్ ఇవ్వడం జరిగిందంటే స్టాట్యుటరీ స్టేటస్ లో ఉందన్నమాట. ఓకే, సో కొన్నిసార్లు ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు వెదర్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది స్టాట్యుటరీ బాడీయా లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీ అని అడుగుతుంటారు. రిమెంబర్, దిస్ ఇస్ అన్ నేషనల్ లెవెల్ స్టాట్యుటరీ బాడీ విచ్ ఇస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ప్రమోటింగ్, ఫైనాన్సింగ్, డెవలపింగ్ ద డైరీ సెక్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నమాట. అసలు మెయిన్ గా దీని పర్పస్ ఏంటంటే ప్రమోట్ చేయడం. దేన్ని ప్రమోట్ చేయడం అంటే డైరీ సెక్టర్, ద మిల్క్ ప్రొడక్షన్ ద కంట్రీని ప్రమోట్ చేయడం. అంటే ఏంటి? కోఆపరేటివ్ యూనిట్స్ ఏర్పడాలంటే ఏంటి? ఫైనాన్స్ చేయాలి కదా. సో ఇన్వెస్ట్మెంట్ కి ఫైనాన్స్ చేయడం, ప్రమోటింగ్ చేయడం, మార్కెటింగ్ యాక్సెస్ ని కలిగించడం, సో ఇలాంటివన్నీ గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ వర్క్స్ అన్నిటిని కూడా ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడానికి ఫార్మర్స్ కి కోఆపరేటివ్ గా ముందుకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ వల్ల నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇనిషియల్ గా ఫౌండ్ చేయబడింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్. డాక్టర్ వర్గీస్ కురియన్. సో అండర్స్టాండ్ ద డాక్టర్ వర్గీస్ కురియన్. డాక్టర్ వర్గీస్ కురియన్. సో అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఓకే, ప్రమోట్ చేయడం, ఫైనాన్స్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని కలిగించడం, మార్కెట్ యాక్సెస్ ని కలిగించడం, ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్న కలిగించడం. సో వాటన్నిటికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. అంటే నావెల్ మెథడ్స్ కానీ నావెల్ ఇనిషియేటివ్స్ కానీ మెథడ్స్ కానీ వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా ఎవరు ప్రమోట్ చేస్తారు అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నెక్స్ట్ ఒకసారి మనం లైవ్ స్టాక్ సెన్సెస్ ఇండియాలో ఏంటి, అసలు ఎలా గ్రోత్ జరిగింది అనేది ఒకసారి జస్ట్ బ్రీఫ్గా అండర్స్టాండ్ చేసుకొని తర్వాత మనం డైరీ సెక్టర్ మిల్క్ సంబంధించిన ప్రొడక్షన్స్ ఏంటో చూద్దాం. జస్ట్ ఒక 2 పాయింట్స్లో లైవ్ స్టాక్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైవ్ స్టాక్ పాపులేషన్ అంటే మనకు లైవ్ స్టాక్ అంటే ఓన్లీ క్యాటిల్ కవ్వే కాదు, బఫెలో కవ్ ఒకటే కాదు, షీప్, గోట్, ఎగ్, మిల్క్ ఇవన్నీ కూడా వస్తాయి లైవ్ స్టాక్ లో, అంతే కదా. మన ఓవరాల్ గా చూసుకుంటే 303.76 మిలియన్ బోవైన్స్ ఉన్నాయి. బోవైన్స్ అంటే బోవినే అనేది ఒక ఫ్యామిలీ అన్నమాట. సో దాంట్లో క్యాటిల్, కౌ, షీప్, గోట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, మన ఇక్కడ మెయిన్లీ మిల్క్ గివింగ్ అనిమల్స్ అన్నమాట. సో 303.76 మిలియన్ బోవైన్స్. ఓకే, నెక్స్ట్ షీప్ ఎంత ఉందంటే ఇండియాలో 74.26 మిలియన్. మనకు తెలుసు తెలంగాణలో షీప్ ఇస్ ద ఫస్ట్ కదా, తెలంగాణ ఈజ్ ఫస్ట్ ఇన్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షీప్. నెక్స్ట్ గోట్స్ ఏంటంటే 148.88 మిలియన్ గోట్స్ ఆర్ ప్రెసెంట్, 9 మిలియన్ పిగ్స్ ఆర్ దేర్, 851.81 మిలియన్స్ ఆర్ పౌల్ట్రీ,
యాజ్ పర్ ద 20th లైవ్ స్టాక్ సెన్సస్. మనకు 20th లైవ్ స్టాక్ సెన్సస్ సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకే, లెటెస్ట్ మనకు టోటల్గా కాంట్రిబ్యూషన్ వైజ్ చూసుకుంటే లైవ్ స్టాక్ సెక్టర్ మనం ఎలా చదువుతాం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అని చదువుతాం. ఈ అలైడ్ సెక్టర్స్లో ఏముంటాయి, లైవ్ స్టాక్ సెక్టర్ ఉంటుంది. ఓకే, సో మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో జీవీఏలో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంట ఫ్రమ్ 2014 to 15 నుంచి 2020 వరకు అంటే 24% నుంచి 30% ఇంక్రీజ్ అయింది. 24% నుంచి 30% అంటే ఏంటి, 2014-15లో లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ టు ద టోటల్ గ్రాస్ వాల్యూ యాడ్ అంటే జీవీఏకి ఎంత ఉందంటే జీవీఎన్ టు 30% ఫ్రమ్ 2020 to 21. ఓకే, సో 24 to 30 అంటే ఆల్మోస్ట్ 6% కంటే ఎక్కువ పెరగడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద కాంట్రిబ్యూషన్ టు ద అగ్రికల్చర్ సెక్టర్. సో యాజ్ ఆఫ్ టుడే మనకు లైవ్ స్టాక్ సెక్టర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది టోటల్ అగ్రికల్చర్ సెక్టర్కి. క్లియర్, మనం సెక్టర్ వైజ్ ఇది జిఎస్డిపి జీవీఏ దాంట్లో జీవీఏ టోటల్ గ్రాస్ వాల్యూ అడిషన్లో చూసుకుంటే ఎంత పర్సంటేజ్ 2020-21 కంటే 30%. మరి ఎంత పర్సంటేజ్ పెరిగింది 2014 నుంచి 2023 వరకు అంటే 24 నుంచి 30% పెరగడం జరిగింది. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఆల్మోస్ట్ 6% పెరగడం జరిగింది. ఏంటది, లైవ్ స్టాక్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో ఇట్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ 6%. ఓకే, దట్స్ వాట్. సో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే 7.93% అన్నమాట. సో దిస్ ఈస్ ద లైవ్ స్టాక్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద 2020th లైవ్ స్టాక్ సెన్సస్ అన్నమాట. క్లియర్, సో ఇది మనకు లైవ్ స్టాక్ సెక్టర్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ డైరీ సెక్టర్ డైరెక్ట్గా చూద్దాం. లార్జెస్ట్ అగ్రికల్చర్ మార్కెట్ కమోడిటీ ఇన్ ఇండియా, లార్జెస్ట్ అగ్రికల్చర్ కమోడిటీ ఇన్ ఇండియా ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 5%. మన నేషనల్ ఎకానమీకి డైరీ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 5%. ఓకే, రిమెంబర్ మనకు 5% కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట మిల్క్ తోటి, డైరీ సెక్టర్ తోటి. ఓకే, అంటే నాట్ ఓన్లీ మిల్క్, ద మిల్క్ అండ్ ద మిల్క్ ప్రోడక్ట్స్. ఓకే, ఎందుకంటే మనకు యాక్చువల్గా వర్గీస్ కురియన్ చూస్తే మనకు మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ పౌడర్, వీటన్ని కాన్సెప్ట్స్ అన్ని ఎవరు తీసుకురావడం జరిగిందంటే వర్గీస్ కురియన్ హ్యాస్ బ్రాట్ ఆల్ దిస్ కాన్సెప్ట్. అంటే ఇండియాలో మిల్క్ కి సంబంధించిన ప్రొడక్షన్ జరగాలి, మిల్క్ కన్సంప్షన్ పెరగాలి అనే దిశలో అంటే కన్సంప్షన్ పెరగాలంటే ఏంటి, ప్రొడక్షన్ కూడా పెరగాలి. వైస్ వర్స బోత్ కాన్సెప్ట్స్ ఆర్, ప్రొడక్షన్ పెరిగితే అవైలబిలిటీ ఉన్నప్పుడు the price will become down and everybody will have the access to take the milk, right? When there is more consumption, then there will be more production. So vice versa లో మనకి కంప్లీట్ గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో జరగడానికి దానికి సంబంధించినటువంటి మిల్క్ అండ్ ద మిల్క్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ని అంతా కూడా ఇంప్రూవ్ చేసింది, ఇంక్రీజ్ చేసింది ఎవరి ఎఫర్ట్స్ వల్ల అంటే it is because of the Dr. Varghese Kurian. For example, if you take here into the national contribution law, almost we said that 5% is contributed for this. So this much of increase to 5% contribution to the national income by the milk was given by India. అంటే మనకు ఇండియాలో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ 1965 నుంచి చూసుకుంటే దెర్ వాజ్ అన్ ఎనార్మస్ వర్క్ ఇస్ డన్. అంటే ఇంతగా డెవలప్ అవ్వడానికి చాలా బ్యాక్గ్రౌండ్ లో మనకు వర్క్ జరిగింది. ఎందుకంటే బికాస్ యూ సీ కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది మనకు డైరీ సెక్టర్ లో జరగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎవ్రీబడి నో ద అమూల్ బ్రాండ్. సో హూ ఈస్ ద పర్సన్ బిహైండ్ ద అమూల్ బ్రాండ్ అంటే ఇట్ ఈస్ విత్ ద వర్గీస్ కురియన్. అంటే అలాగ తను కొన్ని కోఆపరేటివ్ మోడల్స్ ని తీసుకొచ్చి కేవలం మిల్క్ లా కాకుండా మిల్క్ ని కండెన్స్ ఫామ్ లో, పౌడర్ ఫామ్ లో కూడా తీసుకొచ్చి మిల్క్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసింది ఎవరంటే ఇట్ ఈస్ వర్గీస్ కురియన్. ఓకే, వర్గీస్ కురియన్ ఎఫర్ట్స్ వల్ల వీటన్నిటిని జరగడం జరిగింది. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కి ఇంపార్టెన్స్ ని పెంచి హీ హ్యాస్ యాడెడ్ వాల్యూ టు ద మిల్క్, he increased the value addition to the milk. That is how the milk sector is contributing so much to the national economy. Otherwise, do you feel is it possible just only for the daily milk this much of contribution is done? It's not alone only the milk intake in the form of liquid, but milk products in the form of ghee, in the form of the butter, in the form of the other products which are coming into day-to-day processing sectors,
సో ఆ రకంగా మిల్క్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఈస్ దట్ milk is contributing enormous to the micro small medium industry also, because the milk value added products అన్నిటిని కూడా స్మాల్ మీడియం ప్రైజెస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా టేకప్ చేసి వాటిని వాల్యూ అడిషన్ లో ఒక మార్కెట్ లింకేజ్ లోకి పంపించడం, ఒక యాక్సెస్ ని కలిగించడం, వాటిని వాల్యూ అడిషన్ లో ఒక మార్కెట్ లింకేజ్ లోకి పంపించడం, ఒక యాక్సెస్ ని కలిగించడం అనేది జరుగుతుంది రైట్. సో దిస్ ఇస్ హౌ ఇంపార్టెంట్. అండ్ ఎంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుందంటే 8 crore ఫార్మర్స్ డైరెక్ట్లీ. ఓకే, మనకు ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతున్నారంటే ఇట్ ఈస్ 8 crore ఫార్మర్స్ ఆర్ డైరెక్ట్లీ బెనిఫిటింగ్ బికాస్ ఆఫ్ దిస్ డైరీ సెక్టర్. ఇండియా అంటే ఇంకా ఇండైరెక్ట్ గా ఎంతమంది అనేది చాలా మంది ఉంటారు పొందుతున్నారంటే ఇట్ ఈస్ 8 crore ఫార్మర్స్ ఆర్ డైరెక్ట్లీ బెనిఫిటింగ్ బికాస్ ఆఫ్ దిస్ డైరీ సెక్టర్. ఇండియా అంటే ఇంకా ఇండైరెక్ట్ గా ఎంతమంది అనేది చాలా మంది ఉంటారు బికాస్ మిల్క్, ఓకే, మిల్క్ ఫ్రమ్ ద కౌ ఆర్ బఫెలో, మిల్క్ ఫ్రమ్ ద కౌ ఆర్ బఫెలో ఎలోన్ కాదు కదా, ఇక్కడ నుంచి ద మిల్క్ హ్యాస్ టు బి మూవ్డ్, ఇట్ విల్ బి ప్రాసెస్డ్. ఓకే, డైరెక్ట్ గా మిల్క్ లాగా యూజ్ చేస్తారు, కర్డ్, ప్రాసెస్డ్ బటర్, ఓకే, దెన్ గీ, దెన్ అదర్ ప్రోడక్ట్స్. అండ్ మిల్క్ కొన్ని గీ ప్రోడక్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కాస్మెటిక్స్ అండ్ అదర్ వేరియస్ మిస్లీనియస్ ఇండస్ట్రీస్ లో కూడా ఇలాంటి ఈ ప్రోడక్ట్స్ ని అడిషన్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ వే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు అవర్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సో డైరెక్ట్ 8 crore ఫార్మర్స్ కి ఇస్తుంది. సో ఈ మార్కెట్ లింకేజ్ చూసుకుంటే ఇంకా ఎక్కువ మందికి చేస్తుంది, ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే, అకౌంటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 23% ఫర్ ద గ్లోబల్ ప్రొడక్షన్. సో ఇండియా వరల్డ్ లో నెంబర్ 1 అంటున్నాం మిల్క్ ప్రొడక్షన్ లో. ఆ నెంబర్ 1 ఎంత పర్సెంటేజ్ అని అంటే 23%, ఆల్మోస్ట్ 23-24%. కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అయితే 24% కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియా అని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. బట్ అప్రాక్సిమేట్లీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 23%. ఓకే, అండ్ పాస్ట్ 8 years కనుక చూసుకుంటే ఇండియాలో ఎంత పెరిగిందంట అంటే మిల్క్ ప్రొడక్షన్ 51%. అంటే పాస్ట్ 8 years అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ 2014-15 నుంచి 2021-22 కనుక చూసుకుంటే ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ ఎంత పెరిగిందట అంటే 51%. ఓకే, 51% మిల్క్ ప్రొడక్షన్ అనేది పాస్ట్ 8 years లో జరిగింది. సో దట్ వాజ్ అ వెరీ రిమార్కబుల్ సిగ్నిఫికెంట్ నంబర్ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అది ఇండియాలో జరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 51%. రిమెంబర్, వెరీ మచ్ ఇంపార్టెంట్, 51% గ్రోత్. ఎందుకంటే ఈ ఏరియాలో మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చాలా జరగవచ్చు, బికాస్ ఆల్వేస్ ఇట్స్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ రైట్. డైవర్సిఫికేషన్ ఆఫ్ ద లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కనుక చూసుకున్నప్పుడు మనకు లైఫ్ స్టాక్ ఇస్ ద ఇమిడియట్ ద నెక్స్ట్ వన్ రైట్. సో మనకు దాంట్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది మిల్క్ ప్రొడక్షన్. సో పాస్ట్ 8 years కనుక చూసుకుంటే 221.6 million tons of milk production is done in India in the 2021-22 year లో చూసుకుంటే 221 point, ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్, ఈ జీరో తీసేస్తే అంతే కదా, ఈ జీరో తీసేస్తే 6 million tons ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది పాస్ట్ 8 years ఇండియాలో జరగడం జరిగింది. దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేసింది నేషనల్ ఎకానమీకి? 5%. ఎంతమంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయ్యారు? 8 crore. ఓవరాల్ గా రాయకండి, ఓవరాల్ గా రాస్తే ఏమవుతుంది, దట్ బికమ్స్ రాంగ్ ఆన్సర్. ఇట్స్ ఓన్లీ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్ గా చాలా మంది, బికాస్ ఇండైరెక్ట్ చైన్ లో కౌంటింగ్ అనేది ఇట్స్ ఇన్ఫర్మేషన్ టేకింగ్ ఇస్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్. సో మనకు డైరెక్ట్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా వరకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా, గోకుల్ మిషన్ అని, నేషనల్ లైఫ్ స్టాక్ డిజిటల్ మిషన్ అని, దాంట్లో ఎన్రోల్మెంట్ ని బేస్ చేసుకుని వచ్చినటువంటి స్టాటిస్టిక్ అన్నమాట. సో మనకు మిస్లేనియస్ అంటే అగ్రికల్చర్ తో పాటు ఇంకా అలైడ్ సెక్టర్స్ అంటే లైఫ్ స్టాక్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, 23% గ్లోబల్ ప్రొడక్షన్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ని మిలియన్ టన్స్ అంటే 221.6 million tons ప్రొడక్షన్ అనేది జరిగింది. నెక్స్ట్, మిల్క్ ప్రొడక్షన్ ఈస్ గ్రోయింగ్ అట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 6.1% ఓవర్ ద పాస్ట్ 8 years. అంటే ప్రతి సంవత్సరం 6% పెరుగుతూ, ఓకే, ఆల్మోస్ట్ 8 years కి 8,648. సో 51% యావరేజ్ గా పెరిగిందని మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. యావరేజ్ గా ప్రతి ఇయర్ 6% పెరుగుతూ వస్తూ పాస్ట్ 8 years లో 51% పెరగడం జరిగింది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో 2014-15 నుంచి 2021-22 చూసుకుంటే ప్రతి ఇయర్ ఇలాగా 6% పెరుగుతూ ఆల్మోస్ట్ ఓవరాల్ గా 51% గ్రోత్ అనేది
మిల్క్ సెక్టార్లో, అంటే ఏంటి, డైరీ సెక్టర్లో చూడడం జరిగింది. సో వరల్డ్ ప్రొడక్షన్ ఈస్ గ్రోయింగ్ అట్ 1.2% per annum. కానీ ఇండియా ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 6%. అందుకే ఇండియా ఈజ్ ఇన్ ద వరల్డ్ టాప్. ఇది పర్సెంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద వరల్డ్లో మిల్క్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే 1.2% per annum. ఇండియాలో 6.1%. జస్ట్ రివర్స్ కంటే కూడా తక్కువ. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. పెర్ క్యాపిటా మిల్క్ అవైలబిలిటీ ఇండియా ఎంత అంటే 444 grams per day. అంటే మనకు ఈ రోజు ఇండియా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి మిల్క్ ని బేస్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి డైలీ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ మిల్క్ అవైలబిలిటీలో ఉందంటే 444. దట్ ఈస్ 444 grams ఆఫ్ మిల్క్ అవైలబిలిటీ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి ఇన్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ వరల్డ్ యావరేజ్ చూసుకుంటే 394 grams per day. ఓకే, టుడే ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఆర్ ఎంత యావరేజ్ అవైలబిలిటీ ఉందంటే ఓకే 444, దట్ ఈస్ 444 grams అవైలబిలిటీ ఉంది. క్లియర్ ఆల్ దీస్ ఆర్? సో ఇది మనకు మిల్క్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. మనం ఇంకా కూడా చూద్దాం. నెక్స్ట్, గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ స్కీమ్ టు ప్రొవైడ్, ఓకే జస్ట్ వెయిట్, ఓకే దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ, రైట్? రిమెంబర్, ఇది తెలంగాణ. జస్ట్ బిఫోర్ చూసిందంతా కూడా ఇండియా. ఓకే, తెలంగాణ చూసుకుంటే గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ స్కీమ్ టు ప్రొవైడ్ 4% per liter ఆఫ్ మిల్క్ కలెక్టెడ్ యాజ్ అన్ ఇన్సెంటివ్. అంటే కలెక్ట్ చేసిన ప్రతి లీటర్కి 4 rupees ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది టు ద మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్ డైరీస్ బై డైరెక్ట్లీ క్రెడిటింగ్ ది అమౌంట్ టు దర్ బ్యాంక్ అకౌంట్స్ అనమాట. అంటే ప్రతి లీటర్కి 4 rupees ఇన్సెంటివ్తో ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ డైరీ సెక్టర్ తెలంగాణలో చేయడం జరిగింది. సో అంటే ఏంటి, గవర్నమెంట్ ఇక్కడ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అనమాట. ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, దెన్ పీపుల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ మోర్ ఇన్స్పైర్డ్ టు డూ దిస్ యాక్టివిటీ అనమాట. అందుకని ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిషియర్స్ ని పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్కీమ్ సంబంధించి అంటే ఏంటి, 4 rupees per liter బెనిఫిషియరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారంటే తెలంగాణలో 29.39 lakh బెనిఫిషరీస్ ఉన్నారు. ఓకే, సో మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 38%. తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే 38% పెరిగింది అనమాట. అంటే ఎంతకంటే 42 lakh tons నుంచి 58 lakh tons వరకు పెరిగింది. ఓకే, పాస్ట్ 8 years కనుక చూసుకుంటే ఇట్ ఈస్ 38% పెరగడం జరిగింది. క్లియర్? అదే ఇండియాలో అయితే 51%, తెలంగాణలో అయితే 38% ఇంక్రీజ్ అవడం జరిగింది. సో ఎనీ ల్యాక్ టన్స్ అంటే 58 lakh tons. అదే ఇండియాలో అయితే 221.2 lakh tons అక్కడ, ఇక్కడ ఏంటి 58 lakh tons అనమాట. సో దిస్ ఇస్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఇండియా. నెక్స్ట్, మిల్క్ ప్రొక్యూర్మెంట్ హ్యాస్ గోన్ అప్ టు 5 lakh liters ఫ్రమ్ 1.7 liters per day. మనకి 2014-15లో చూసుకుంటే ప్రొక్యూర్మెంట్ ఎంత జరిగేది, 1.17 lakh జరిగేది తెలంగాణలో. కానీ ఈ రోజు ఎంత జరుగుతుంది, ఆల్మోస్ట్ 5.6 lakh liters ఆఫ్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఆన్ డైలీ బేసిస్ తెలంగాణలో జరుగుతుంది. అంటే దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొక్యూర్మెంట్లో ఇంక్రీజ్ ఉందంటే కన్సంప్షన్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగిందని అర్థం. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద డీటెయిల్స్ దట్ యూ హ్యావ్ టు నో రిగార్డింగ్ ద తెలంగాణ డైరీ సెక్టర్. నెక్స్ట్, coming to the top milk producing states: Rajasthan, Uttar Pradesh, Madhya Pradesh. Rajasthan is the top place, Uttar Pradesh is the second place, and Madhya Pradesh is the third, and we know Telangana is in the 13th place in terms of milk production in this country. Clear? Next, see కీ ఇనిషియేటివ్స్, అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి కీ ఇనిషియేటివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీనికంటే ముందర జస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్స్ ఒకసారి లైవ్ స్టాక్ సెన్సస్ చూద్దాం. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా లైవ్ స్టాక్ సెన్సస్ సంబంధించి. సో మనకు 20th లైవ్ స్టాక్ సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 2019. దిస్ వాజ్ ద లాస్ట్ లైవ్ స్టాక్ సెన్సస్ అనమాట. సో ఇండియా ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ లైవ్ స్టాక్ ఓనర్ విత్ ద పాపులేషన్ ఆఫ్ 535.78 million లైవ్ స్టాక్, అంటే అనిమల్ పాపులేషన్ అనమాట. అంటే ఏంటి, క్యాటిల్, బఫెలో, కౌ, షీప్, గోట్, ఇవన్నీ అనిమల్స్ పాపులేషన్ కనుక తీసుకుంటే 535.78 million పాపులేషన్. సో దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. వరల్డ్ ఫస్ట్ ప్లేస్ బఫెలోస్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో జరిగింది. సెకండ్ గోట్స్, వరల్డ్లోనే సెకండ్ ప్లేస్ గోట్స్ ఇండియాలో ఉన్నాయి. వరల్డ్లో పౌల్ట్రీకి సంబంధించుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత అంటే సెకండ్. వరల్డ్ ఫిష్ ప్రొడక్షన్ సంబంధించుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత అంటే సెకండ్. ఓకే, అక్వాకల్చర్ దట్ ఈస్ సెకండ్. షీప్లో ఇండియా థర్డ్ ప్లేస్. డక్స్ అండ్ చికెన్లో ఇండియా 5th place వరల్డ్. అంటే ఏంటి, ఇవన్నీ వరల్డ్ ర్యాంకింగ్స్ అనమాట. వరల్డ్లో ఇండియా ర్యాంకింగ్.
ఇన్ వరల్డ్ ఇండియా ర్యాంకింగ్. ఓకే, వరల్డ్లో ఇండియా ర్యాంకింగ్ అనమాట. వరల్డ్లో చికెన్ అండ్ డక్స్లో ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే 5th. వరల్డ్లో క్యామెల్ పాపులేషన్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10th. అంటే 10th పొజిషన్. అంటే ఎన్ని క్యామెల్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 2.5 lakhs క్యామెల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా 20th లైవ్ స్టాక్ సెన్సస్ మనకి ఏం స్టాటిస్టిక్స్ ఇస్తుందంటే అనిమల్ అండ్ ఇట్స్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్. ఓకే, బఫెలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇండియాలోనే ఎక్కువగా బఫెలోస్ ఉన్నాయి వరల్డ్లో అన్ని కంట్రీస్ కంటే, అది అర్థం. ఓకే, గోట్ ఎంత అంటే సెకండ్ ర్యాంక్. పౌల్ట్రీ ఏంటంటే సెకండ్, ఫిష్ కూడా సెకండ్ ప్రొడక్షన్, అక్వాకల్చర్ సెకండ్, షీప్ థర్డ్, డక్స్ అండ్ చికెన్ 5th, క్యామెల్స్ లో చూసుకుంటే 10th పొజిషన్. సో దిస్ ఈస్ హౌ ద వరల్డ్ లైవ్ స్టాక్ సెన్సర్ సంబంధించి మనకున్న ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ మనకు కీ ఇనిషియేటివ్స్ కనుక చూసుకుంటే, కీ ఇనిషియేటివ్స్ అంటే మనం చూసాం కదా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ సంబంధించి మనకు క్లియర్గా తెలుసు. డాక్టర్ వర్గీస్ కురియన్ యొక్క ఎఫర్ట్స్ వల్ల మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది స్టార్ట్ అయింది. ఒక బ్రాండ్ని డెవలప్ చేయడం జరిగింది, రైట్? ఒక బ్రాండ్, రైట్? అమూల్ బ్రాండ్ని ఇనిషియేటివ్ కానీ లేకపోతే తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ పౌడర్స్, మిల్క్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసి ఓకే డైరీ సెక్టర్ని ఇంప్రూవ్ చేయాలన్న దిశగా డాక్టర్ వర్గీస్ క్యూరియన్ వర్క్ చేయడం జరిగింది, రైట్? సో అదే క్రమంలో ఆపరేషన్ ఫ్లడ్, దీనే మనం వైట్ రెవల్యూషన్ అని కూడా అంటాం. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 13th January 1970లో. సో దీన్ని ఆల్మోస్ట్ ఒక 3 phases స్టార్ట్ చేయడం జరిగింది. phase 1 వచ్చి 1970 నుంచి 1980 వరకు జరిగింది. దిస్ ఈస్ ద phase 1. అదే మనకు phase 2 ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ కనుక చూసుకుంటే 1981 నుంచి 1985 వరకు తీసుకొచ్చారు. నెక్స్ట్ phase 3 వచ్చి 1986 నుంచి 1996 వరకు జరగడం జరిగింది. సో ఇలాగా ఈ ఫేజెస్ ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఐమ్ టెలింగ్ యూ దట్ ఇట్లా 3 phases ఆపరేషన్ ఫ్లడ్ అంటే వైట్ రెవల్యూషన్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి. ఓకే, మిల్క్ ఒకటే కాదు, మిల్క్ ద్వారా వస్తున్నటువంటి యాడెడ్ ప్రోడక్ట్స్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే బటర్ అవ్వచ్చు, గీ అవ్వచ్చు, కర్డ్ అవ్వచ్చు, ఇలాంటి ప్రోడక్ట్స్ని ఎన్హాన్స్ చేసి మార్కెటింగ్ యాక్సెస్ కల్పించి ప్రజల్లో ఒక అవేర్నెస్ని డెవలప్ చేస్తూ మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ని స్ట్రెస్ చేసిన ప్రోగ్రామ్ ఇండియాలో మిషన్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఈ మిల్క్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మిల్క్ పెరగడం అన్న ఒక దిశలోనే ఆలోచించకండి. ఓకే, బికాస్ మిల్క్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రూరల్ లెవెల్లో ఒక ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ అవుతుంది, రైట్? అంటే ఏంటి, రూరల్ లెవెల్స్లో అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ దే నౌ కెన్ డిపెండ్ అపాన్ ద డైరీ సెక్టర్. ఓకే, దిస్ బికమ్స్ అన్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ఇన్ ద రూరల్ ఎకానమీ. రూరల్ ఎకానమీలో లైవ్లీహుడ్ లైవ్ స్టాక్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీగా డెవలప్ చేసుకోవచ్చు. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టవచ్చు. రూరల్ అన్ఎంప్లాయ్మెంటే కనుక పోయితే ఏమవుతుంది, రూరల్ లెవెల్లో పవర్టీ కూడా పోతుంది కదా. సో అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేషన్ కానీ పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ లో కూడా మనకు ఇలాంటి ఆపరేషన్ ఫ్లడ్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా కాంట్రిబ్యూట్ చేశాయి. బికాస్ చాలా మంది యూత్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ రూరల్ ఏరియాలో ల్యాండ్ లేనటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఇలాంటి లైవ్ స్టాక్ అంటే డైరీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే డైరీ అంటే ఏం లేదు, మిల్క్ ప్రొడక్షన్, దే విల్ పర్చేస్ 1 or 2 buffaloes, they will take the milk, they will sell it. So it's very easy process of marketing the milk in this country, right? సో అలాగా ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా ఆ ఇంపార్టెన్స్ ని తీసుకురావడం జరిగింది. దాంతో పాటు న్యూట్రిషన్ అంతే కదా, బికాస్ మిల్క్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద మినరల్స్ యాజ్ వెల్ యాజ్ వైటమిన్స్ ఎక్సెప్ట్ వైటమిన్ సి. ఒక వైటమిన్ సి మాత్రమే మిల్క్ లో ఉండదు, మిగతా అన్ని వైటమిన్స్ ఉంటాయి. అంటే ఏంటి, చాలా న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటువంటి మిల్క్ ని కన్సప్షన్ కి ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అయింది, రైట్? అంటే ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్స్, ఇఫ్ యూ కీప్ అడల్ట్స్ aside, చిల్డ్రన్ వైజ్ చూసుకుంటే ద మిల్క్ ఈస్ వెరీ మచ్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్, రైట్? సో అలాంటి విటమిన్స్ రిచ్, మినరల్స్ రిచ్ మిల్క్ నే కనుక తీసుకుంటే న్యూట్రిషన్ డెవలప్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్. సో దట్ కాన్షియస్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా పెరగడం జరిగింది. And obviously it is going to eradicate your poverty and employment. Nutrition is provided, rural economy is improving, and value added products చాలా డెవలప్ అవడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో ఇంప్రూవింగ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ మిల్క్ కన్సంప్షనే కాదు, ఇండియా ఈజ్ ఆల్సో లీడింగ్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్, రైట్? అండ్ ఇండియా స్టూడ్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. ఆల్మోస్ట్ సమ్ $285 బిలియన్ వర్త్ మిల్క్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియా నుంచి జరుగుతున్నాయి ఫర్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ అండ్ అరబ్ కంట్రీస్ అండ్ ఆల్. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది
Operation Flood. So coming to this, వరల్డ్స్ లార్జెస్ట్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనకు ఆపరేషన్ ఫ్లడ్ చూసాం కదా, ఎందుకు స్టార్ట్ చేశారంటే మిల్క్ ఒక ఇంపార్టెన్స్, మిల్క్ కన్సంప్షన్, మిల్క్ ప్రొడక్షన్ and how it is useful to eradicate very deep rooted problems like poverty and unemployment and rural sectors లో alternate employment create చేసే ప్రాసెస్ లో మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ we have understood. Yes or no? Whether the milk is contributing for eradicating unemployment or not? Yes, obviously it is obviously it is contributing it. Obviously it is contributing to eradicate the poverty. Obviously it is involving in the nutrition, మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ని కూడా ఎరాడికేట్ చేయడానికి ద మిల్క్ ఇస్ కాంట్రిబ్యూటింగ్. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్షన్ ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ దిశలో హౌ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ దిస్ ప్రొడక్షన్ అన్నప్పుడు కోఆపరేటివ్ మూవ్మెంట్, అంటే ఫార్మర్స్ అందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి దెన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి మిల్క్ ని దే ఆర్ గోయింగ్ టు బి మార్కెటింగ్ ఫెసిలిటీ యాక్సెస్ ని కలిగించడం, ఓకే, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ని డెవలప్ చేయడం, ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా వర్గీస్ కురియన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి సక్సెస్ఫుల్ గా మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా టుడే వి స్టూడ్ టాప్ 1 పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మిల్క్ ప్రొడక్షన్. వీ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్స్ ఇంపార్టెన్స్, వీ హ్యావ్ అండర్స్టూడ్ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు ఎరాడికేట్ వెరీ డీప్ రూటెడ్ ఇష్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ. క్లియర్? ఆపరేషన్ మనకు 13 years అంటే 1970 నుంచి 2023 and all. Operation helped for the doubling the milk availability per person in India, making dairy farming India's largest self-sustaining rural employment generator. ఈ రోజున ఇండియా రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ సస్టైనింగ్ ఎంప్లాయ్మెంట్గా నిల్చున్నది ఏ సెక్టర్ అంటే డైరీ సెక్టర్. Because here the person did not require a high level skills are not required. Okay, even today the government are providing subsidies for purchasing investments for all the dairy sector development ki sambandhinchi government chaala subsidies investment programs ni kuda conduct cheyadam valla em avutundi, rural level lo self sustaining employment generation lo chuskunte the dairy sector stood first. Clear? Next, India became the largest producer of the milk. 2016 లో ఫస్ట్ టైం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది వరల్డ్ లో. ఇండియా బికేమ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మిల్క్. 2016 లో ఫస్ట్ టైం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది వరల్డ్ లో, అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ నౌ. India is world's largest milk producer with 22%, at almost 23% to 24%. So on an average 6% per annum పెరుగుతూ టుడే ఇండియా ఇస్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. ఇదంతా దేని వల్ల జరిగిందంటే మన ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్. అంటే మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్సే కనుక చూసుకుంటే, బికాస్ వీ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, రైట్? మనకు ఇమీడియట్గా మేజర్ స్టెప్ ఏంటి ఇండియాలో అసలు మిల్క్ ప్రొడక్షన్ ఈ స్థాయికి పెరగడానికి గల కారణాలు ఏంటని ఇఫ్ యూ వాంట్ గో జస్ట్ డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్ అన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వైట్ రెవల్యూషన్. దాన్ని మనం ఆపరేషన్ ఫ్లడ్ అని అంటాం. సో ఈ ఆపరేషన్ ఫ్లడ్ లో మనకు మిల్క్ ఒక ఇంపార్టెన్స్, దాని సిగ్నిఫికెన్స్ అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి, కోఆపరేటివ్ యూనిట్స్ ని ఎట్లా ఏర్పాటు చేయాలి, వాటికి ఫైనాన్సింగ్ సపోర్ట్ అంతా కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ యాక్సెస్ ని కలిగించడం, సెల్లింగ్ బికేమ్ వెరీ ఈజీ. సో అదే కాకుండా స్టోరేజ్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడం, ఓకే, అండ్ వాల్యూ అంటే ప్రోడక్ట్స్ ని అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ని డెవలప్ చేయడం, ఇలా చేయడం వల్ల దేర్ ఈస్ అనే సక్సెస్ఫుల్ గ్రోత్ ఇన్ దిస్ డైరీ సెక్టర్. ఓకే, దీంతో పాటు ఇంకా ఏమేం ప్రోగ్రామ్స్ మనకు కాంట్రిబ్యూట్ చేశాయి అన్నది మనం చూద్దాం. అంటే మనకు బిగినింగ్ లో అయితే దట్ ఈస్ ద మేజర్ ఇనిషియేటివ్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది మేజర్ ఇనిషియేటివ్. ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లడ్. దాని తర్వాత we have seen many governments have come and many of them contributed. సో దాంట్లో మనకి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం. మనకు నేషనల్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 5 crores ఆఫ్ అనిమల్స్ ని ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ లో కవర్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 3.5 కంటే ఎక్కువ క్రోర్ పీపుల్ ఆఫ్ ద ఫార్మర్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ అనిమల్స్ ప్రొడక్షన్ ని డబుల్ చేయడంలో యూజ్ఫుల్ అయ్యడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అంటే అవుట్ సైడ్ ది అనిమల్, అంటే అనిమల్లో కాకుండా ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ద్వారా, ఓకే, ఫర్టిలైజేషన్ కనుక చేపిస్తే దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. మనకు దీని ద్వారా వయబుల్ ఎంబ్రియోస్ అండ్ బర్త్ ఆఫ్ కావ్స్ అనేది జరుగుతుంది. వయబుల్ అంటే చాలా ఫర్టైల్ ఉన్నటువంటి బ్రీడ్స్, ఒక ఫర్టిలిటీ అంటే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్, ఎక్కువ డిసీజ్ రెసిస్టెన్స్ ని తట్టుకున్నటువంటి ఇండిజినస్ బ్రీడ్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి ఇలాంటి పర్టికులర్ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా మనకు కావాల్సినటువంటి బ్రీడ్స్ ని ఎంబ్రియోస్ ని డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
Okay, next, sex sorted semen production, అంటే always to have a female child or always to have a female cow or always to have a male cow, ఈ Y chromosome separation from the semen అనేది దాన్ని మనం ఏమంటాం, సెక్స్ సార్టెడ్ సీమెన్ ప్రొడక్షన్ అనమాట. అంటే ఏంటి, XY క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, సో Y క్రోమోజోమ్ ని సపరేట్ చేస్తూ, ఓకే, ఫీమేల్ కావ్స్ ని కావాలనుకున్నప్పుడు దే విల్ సపరేట్ ఓన్లీ ద ఎక్స్ క్రోమోజోమ్ కంటైనింగ్ సీమెన్, అండ్ మేల్ అన్నప్పుడు Y క్రోమోజోమ్ XY కాంబినేషన్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ని సపరేట్ చేస్తూ ఇలాగ అంటే ఏ సెక్స్ కావాలో, మేలా ఫీమేలా అనే దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి డిజైర్డ్ అనిమల్ కావాలా, మేల్ ఆర్ ఫీమేల్ అనిమల్ ఏది కావాలో దాని తగ్గట్టుగా సీమెన్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ని సార్ట్ అవుట్ చేసుకుంటూ, అంటే ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఇన్ విట్రో మెథడ్ లాగానే. కాకపోతే ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ సెక్స్ సెలెక్షన్ కూడా జరుగుతుంది అనమాట. సో సెక్స్ సెలెక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు డిజైర్డ్ అనిమల్ ప్రొడక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, అండ్ 90% అక్యురసీ మెయింటైన్ అవుతుంది దీంట్లో. సో దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. నెక్స్ట్, DNA బేస్డ్ జీనోమిక్ సెలెక్షన్. మనకి ఎందుకు ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నాం అంటే మంచి బ్రీడ్స్, అంటే ఏంటి, డిసీజ్ రెసిస్టెన్స్ బ్రీడ్స్ కావచ్చు, లైక్ మోర్ ప్రొడక్షన్ ఆఫ్ ది కౌ కావచ్చు, మోర్ న్యూట్రిషియస్ కావచ్చు, లేకపోతే మోర్ మోర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫర్దర్ జనరేషన్స్ అవ్వచ్చు. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని జీనోమిక్ సెలెక్షన్స్ ని వెళ్తారు. ఓకే, genotyping of animals for selection of indigenous breeds. మన ఇండిజినస్ బ్రీడ్స్, సెలెక్షన్ ఆఫ్ ఇండిజినస్ బ్రీడ్స్, మన ఇండిజినస్ బ్రీడ్స్ ని డెవలప్ చేయడానికి, అంటే మన ఇండిజినస్ బ్రీడ్స్ లో ది బెస్ట్ బ్రీడ్ ఏంటో సెలెక్ట్ చేసుకొని దాన్ని మల్టిప్లై చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, అనిమల్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ, అంటే అనిమల్ ని ఐడెంటిఫై చేస్తూ దాన్ని ట్రేస్ చేసే టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ అండ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ 53 crore animals using ఐడెంటిఫికేషన్ లేబుల్డ్ UID tags. అంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, ఆధార్ ఉంటుంది కదా, సిమిలర్లీగా అనిమల్స్ కి కూడా పశు ఆధార్ అనేది ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది, పశు ఆధార్. దాని ద్వారా ఇండివిజువల్ అనిమల్ ని ఐడెంటిఫై చేసే విధంగా దే హ్యావ్ డెవలప్డ్ ద టెక్నాలజీ ఫర్ ఐడెంటిఫికేషన్ అనమాట. నెక్స్ట్, ప్రోజెనీ టెస్టింగ్ అండ్ ప్రెడిగ్రీ సెలెక్షన్. నెక్స్ట్, ఇంప్లిమెంటెడ్ ఫర్ స్పెసిఫిక్ క్యాటిల్ అండ్ బఫెలో బ్రీడ్స్. ఈ ప్రోజెనీ టెస్టింగ్ అని ఏంటంటే బఫెలో అండ్ కౌస్ కి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్. ఈ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ ఏంటంటే 2014-15 లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఆల్వేస్ రిమెంబర్ వెన్ యూ హ్యావ్ ఎ టర్మ్ కాల్డ్ ఎస్ డిజిటల్, రిమెంబర్ దట్ ఇట్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్ గివింగ్, రైట్. అంటే మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్, అంటే మనకు లైవ్ స్టాక్ సెక్టర్ కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్, సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది, దాంట్లో మనకు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సబ్సిడీకి అవైల్ చేసుకోవాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి, సో అలాంటి ప్రోగ్రామ్స్ గురించి కానీ, ఓకే, కౌస్ కానీ, బఫెలోస్ కానీ, షీప్ కానీ, గోట్ని కానీ, వీళ్ళన్నిటిని ఎలా రీర్ చేయాలని ఒక సైంటిఫిక్ మెథడాలజీస్ అవ్వచ్చు, అంటే సైంటిస్ట్ ద్వారా ఏ విధంగా చేస్తే మనకు గ్రోత్, ప్రొడక్షన్ అన్ని పెరుగుతాయనే ఒక ఇన్ఫర్మేటివ్ క్లాసెస్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడానికి ఒక నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ ని 2014-15 లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ఇన్ఫర్మేషన్ గివింగ్ టు ద ఫార్మర్స్ హూ ఆర్ రీరింగ్ ఇన్ టు ద లైవ్ స్టాక్ సెక్టర్. అంటే ఒక టెక్నాలజికల్ ఇన్ఫర్మేటివ్ సపోర్ట్ కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా డిసీజెస్ రావచ్చు అనిమల్స్ కి, లైక్ లంప్ స్కిన్ డిసీజెస్ లాంటివి వచ్చాయి కదా. సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డిసీజెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా ట్రీట్ చేయాలి, అనిమల్స్ ని ఏం విధంగా చేయాలనే దానికి ఫస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని కూడా ఫస్ట్ ఫార్మర్స్ కి ఇవ్వడం గురించి ఇలాంటివి. ఓకే, అట్ ది సేమ్ టైం మార్కెట్ యాక్సెస్, అంటే అనిమల్ సపోజ్ లోకల్ ఏరియాలో ప్రొడక్షన్ అవుతున్నాయి అనుకోండి, ఆ క్యాటిల్ ని సెల్ అవుట్ చేయాలన్నా, లేకపోతే క్యాటిల్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ మిల్క్ ని సెల్ అవుట్ చేయాలన్నా, వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా వాటిని సెల్ చేసుకున్నటువంటి ఒక మార్కెట్ యాక్సెసిబిలిటీ కలిగించడానికి నేషన్ వైడ్ గా ఒక నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ కనుక ఏర్పాటు చేస్తే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గోయింగ్ టు గివ్ యూ ద లోకల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్యాటిల్, it is also going to give you the complete information related to all how the livestock sector in this country is done across various state. అంటే మన స్టేట్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటుంది, పక్క స్టేట్ లో ఎలా జరుగుతుంది, మన యానిమల్ కి పక్క స్టేట్ లో ఎట్లా డిమాండ్ ఉంది, లైక్ వాట్ ఇస్ ద డిమాండ్ ఫర్ అవర్ మిల్క్ ప్రొడక్షన్, అవర్ మిల్క్ ప్రోడక్ట్స్. సో ఇలాగ లేకపోతే పక్క స్టేట్ లో ఏదో డిసీజ్ అటాక్ అయింది, సో వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ స్టేట్. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని ప్రొవైడ్ చేయడానికి దే హ్యావ్ స్టార్టెడ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్. దీనికి అంటే మనకు జనరల్గా ఫామ్ అంటే ఏంటి, ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకోండి, ప్యాడీ ఫామ్ ఉంది, అక్కడ ఏం చేస్తారు, ప్యాడీ ప్రొడక్షన్ జరుగుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్రీడ్, మనకు కావాల్సినటువంటి బ్రీడ్ ఏదైతే ఇండిజినస్ బ్రీడ్ అవ్వచ్చు, లేకపోతే అదర్ బ్రీడ్సే అవ్వచ్చు, అలా అంటే ఏదైతే బ్రీడ్ మనకు చాలా అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ కానీ లేకపోతే న్యూట్రిషియస్ మిల్క్ కానీ ఇస్తున్నటువంటి క్యాటిల్స్ ని ఏం చేస్తారంటే బ్రీడ్ చేస్తారు. దాన్ని ఏమంటారు, బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ అని అంటారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. క్యాపిటల్ కాస్ట్ లో 50% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తూ ఇలాంటివంటి క్యాటిల్ బ్రీడింగ్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేస్తుంది అనమాట. క్యాటిల్ బ్రీడింగ్ ఫార్మ్స్. సపోర్టింగ్ డైరీ కోఆపరేటివ్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్, ఎఫ్పిఓస్ అంటాం. ఎఫ్పిఓస్ కానీ కోఆపరేటివ్స్, డైరీ కోఆపరేటివ్స్ ఉంటాయి. ఏం చేస్తారంటే ఇక్కడ సపోర్టింగ్ అంటే ఎస్పెషల్లీ ఫినాన్స్ సపోర్ట్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారనమాట. ఎవరికి, కోఆపరేటివ్స్ కి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమవుతారంటే ఫార్మర్స్ అంతా ఒకటే దగ్గర దే విల్ కమ్ టుగెదర్, దే విల్ డిసైడ్ వాట్ టు బి డన్ అండ్ వాట్ నాట్ టు బి డన్. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్స్ ఫెసిలిటీ, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్, ఓకే, ఇంకేమైనా టెక్నాలజికల్ సపోర్ట్స్, ఏమైనా కొత్త నావల్ మెథడ్స్ ఉంటే, డిసీజెస్ కంట్రోలింగ్ మెథడ్స్ కానీ, రెగ్యులేటింగ్ కానీ, సో ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకి. డైరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో మనకి డైరీ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏం చేస్తుందంటే, మనకు డైరీ ప్రొడక్షన్ వరకు తెలుసు, ప్రాసెసింగ్ లైక్ యాజ్ యు సే దట్ కర్డ్, ఘీ, బటర్, వాట్ ఎవర్ ది అదర్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ద మిల్క్. సో ఆ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ డైరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ సపోర్టింగ్ ఎక్స్టెన్షన్ లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. మనకు రిమెంబర్, నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ వేరు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వేరు. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ 2014-15 అంటే 2014-15లో దీన్ని కూడా సేమ్ ఇయర్ లో తీసుకురావడం జరిగింది. సో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఏంటంటే మెయిన్లీ మన లైవ్ స్టాక్ మిషన్ ని సస్టైనబుల్ గా తయారు చేయడం. ఓకే, సస్టైనబుల్ గా తయారు చేయడానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, షీప్ కానీ, గోట్ కానీ, ఇక్కడ లైవ్ స్టాక్ అంటున్నారంటే నాట్ ఓన్లీ యువర్ క్యాట్, ఐ మీన్ బఫెలో అండ్ ఆల్, దే ఆల్సో గివ్ ఫర్ అదర్ యూనిట్స్ కూడా, అదర్ యూనిట్స్ కి కూడా సబ్సిడీ ఫెసిలిటీ కానీ అన్నిటిని ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సస్టైనబుల్ అని ఎందుకు అంటున్నానంటే, టుడే వీఆర్ ఆన్ అన్ యావరేజ్ 6.1% గ్రోత్ రేట్ తోటి మనం ప్రొడక్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది సస్టైన్ అవ్వాలి కదా. ఇది సస్టైన్ అవ్వాలంటే ఏంటి, బ్రీడ్ కరెక్ట్ గా ఉందా లేదా, ప్రొడక్షన్ ప్రాపర్ ఎక్స్టెన్షన్ లో వెళ్తుందా లేదా, లేకపోతే ఇఫ్ డిసీజెస్ అటాక్ అయితే ఇప్పుడున్నటువంటి బ్రీడ్స్ సస్టైన్ అవుతాయా, ఓకే, అవ్వకపోతే ఏం చేయాలి, వాట్ షుడ్ బి ద స్టెప్స్ టేకెన్, వీటన్నిటికీ సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోవడమే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. క్లియర్. నెక్స్ట్ అనిమల్ హస్బెండరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఇది కూడా అంతే, సేమ్ ఫైనాన్సింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రిమెంబర్, సపోజ్ క్యాటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోజ్ బ్రీడ్ ఫార్మ్స్ చూసాం. బ్రీడ్ ఫార్మ్స్ చూడాలంటే ఏంటి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండాలి, ఓకే, ఫస్ట్ ఒక షెడ్ ఉండాలి, రైట్, ఆ కౌస్ అన్నిటిని అక్కడ పెట్టడానికి ఫెసిలిటీ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఆ జీనోమిక్ సపరేషన్ జరగాలి, ఏ బ్రీడ్ ఎంత క్వాలిటీ అని తెలుసుకోవడానికి సైంటిఫిక్ సపోర్ట్ ఉండాలి. సో వీటన్నిటికీ ఫైనాన్షియల్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రాష్ట్రీయ గోకుల్ మిషన్. మనకు 2014-15లో 3 వచ్చాయి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో ఏం జరుగుతుందంటే, మనకు ఇండిజినస్ బ్రీడ్స్ అంటే ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేటివ్ బ్రీడ్స్ ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చింది రాష్ట్రీయ గోకుల్ మిషన్. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి చాలా నైస్ బ్రీడ్ ఏదైతే ఉందో ఆ బ్రీడ్స్ అన్నిటిని కూడా ప్రొడక్షన్ చేస్తూ వాటిని ఎన్హాన్స్ చేయాలనే దిశలో స్టార్ట్ చేసిందే రాష్ట్రీయ గోకుల్ మిషన్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇండిజినస్ బ్రీడ్స్ అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి బ్రీడ్స్ ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇండిజినస్ బ్రీడ్స్ అని ఒక టర్మ్ ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్, సో అవన్నీ ఇనిషియేటివ్స్ అన్నమాట. నెక్స్ట్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ ప్రోగ్రామ్. ఇది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఐ థింక్ 2017-19 ఇట్ వాస్ స్టార్టెడ్. ఓకే, ఈ నేషనల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు వ్యాక్సినేషన్స్, బ్రుసెల్లా వ్యాక్సినేషన్, ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటుంది. అనిమల్స్ కి ఇయర్ ట్యాగ్ చేస్తుంది. మీరు చూస్తుంటారు కొన్నిసార్లు విలేజెస్కి వెళ్తుంటే ఇయర్ ట్యాగ్ చేయబడుతుంది గుర్తుపెట్టుకోవడానికి, అంటే వ్యాక్సినేషన్ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి. నెక్స్ట్ మొబైల్ వెటర్నరీ యూనిట్స్, అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేటువంటి మొబైల్ వెటర్నరీ యూనిట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే
యాక్సెసిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఫార్మర్ నీడ్ నాట్ టు బ్రింగ్ హిస్ కంప్లీట్ cattle or whatever the animals that are present with him to the nearest veterinary center. Indeed, the mobile veterinary centers will go to the field and will do the treatment, and that becomes very easy for the farmer to maintain these animals. అంటే జనరల్గా ఎప్పుడు ఫార్మర్స్ ఇంట్రెస్టెడ్గా ఉండరు, వాటిని మెయింటైన్ చేయడం టిపికల్ టాస్క్ అయినప్పుడు, వెరీ ఛాలెంజింగ్ అయినప్పుడు దే లీవ్ దట్ ఆపర్చునిటీ. ఓకే, అనిమల్స్ని రీచ్ చేయాలని ఒక ఫెసిలిటీని వదిలేస్తారు. అలా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే, దే విల్ ఫీల్ లెస్ బర్డన్ అయినప్పుడు ఏంటి, ఎక్కువ మంది ఈ పర్టికులర్ లైవ్ స్టాక్ సెక్టర్, డైరీ సెక్టర్లోకి వచ్చి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ఎన్హాన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఇలా వెటర్నరీ ఫెసిలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ద్వారా వీటికి అంటే లైవ్ స్టాక్ సెక్టర్లో ఓకే అందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో క్రెడిట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్. నెక్స్ట్ విల్ సీ ఛాలెంజెస్ ఇన్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ సెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మేజర్గా అనిమల్ సెక్టర్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ అనిమల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది ఛాలెంజింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఛాలెంజింగ్ దట్ టుడే ఇండియన్ డైరీ సెక్టర్ ఇస్ ఫేసింగ్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్ అండ్ ఫాడర్. ఓకే, మనం ఇంతకుముందు చూసాం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. సస్టైన్ అవ్వాలంటే అనిమల్స్కి ఏంటి, ఫీడ్ ఉండాలి కదా. ఓకే, ఫీడ్ అండ్ ఫాడర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వాళ్ళ ఈల్డ్ బాగుంటుంది. సో ఆ ఈల్డ్ బాగుండాలంటే ఆ ఫీడ్ ఫాడర్ అనేది అవైలబిలిటీ క్వాలిటీ ఏ లెవెల్లో ఉందనేది కంటిన్యూటీ ఉండాలి. సో దట్ ఈస్ ఉంటుంది. సో ఆ ఈల్డ్ బాగుండాలంటే ఆ ఫీడ్ ఫాడర్ అనేది అవైలబిలిటీ క్వాలిటీ ఏ లెవెల్లో ఉందనేది కంటిన్యూటీ ఉండాలి. సో దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లం. ల్యాక్ ఆఫ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లేకపోతే దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అంటే అందరికీ యాక్సెసిబిలిటీ లేదు. కొన్ని స్టేట్స్లో కొంతమంది ఫార్మర్స్కి ఇది యాక్సెసిబిలిటీలో ఉంది. నెక్స్ట్ కొన్ని స్టేట్స్లో కొంతమంది ఫార్మర్స్కి ఇది యాక్సెసిబిలిటీలో ఉంది. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ పర్సనల్ అండ్ వెటర్నరీ సర్వీసెస్ లేకపోతే కూడా మెయింటైనింగ్ ద అనిమల్స్ బికమ్స్ ఛాలెంజింగ్, దేర్ బై విచ్ ద ఫార్మర్స్ విల్ లీవ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ మెయింటైనింగ్ ద అనిమల్స్. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ అండ్ లిమిటెడ్ యాక్సెస్ టు క్రెడిట్. కొన్ని ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో క్రెడిట్ ఫెసిలిటీస్ లిమిటెడ్గా ఉండడం వల్ల కూడా the farmers are not coming forward in order to carry on this cattle rearing or dairy sectors and all. Next, marketing and distribution challenges. So farmers are all not well equipped with the market knowledge. So thereby, and some of కొన్ని ప్లేసెస్లో ఈ కోఆపరేటివ్ యూనిట్స్ కనుక లేకపోతే ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take that ఒక ఫార్మర్కి ఒక 1 or 2 buffaloes ఉందనుకోండి, వాట్ ఎవర్ ద మిల్క్ హీ ఈస్ ప్రొడ్యూసింగ్ alone he cannot move and go to other places or towns, nearby towns and sell, because అతని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో అంటే ఆ బఫెలో మెయింటెనెన్స్ కానీ అతని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కే తను ప్రొడ్యూస్ చేసినటువంటి మిల్క్ అంతా అయిపోతుంది. ఓకే, సో దట్స్ వై నియర్ బై కోఆపరేటివ్ యూనిట్స్ ఏంటి, ఒక 10-50 మెంబర్స్ ఆర్ 40-50 ఫార్మర్స్ అందరూ కలిసి ఒకటే యూనిట్ దగ్గర మిల్క్ అంతా కూడా సెక్యూర్ చేసి దాన్ని నియర్ బై టౌన్స్ కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, దట్ ఫార్మర్ విల్ హ్యావ్ ఎ లెస్ బర్డెన్. సో ఇలాంటివన్నిటిని కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం ఎప్పుడైతే ట్యాకిల్ చేస్తామో దెన్ ఇంకా మంచి బెటర్ పొజిషన్లో మనం ఈ యొక్క లైవ్ స్టాక్ సెక్టర్ని యూజ్ చేసుకుంటూ మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ దిస్ సెక్టర్ విల్ ఇప్పుడు ఎలా గ్లో అవుతుందో అట్ ద సేమ్ టైం అన్ని స్టేట్స్లో కూడా ఈ లెవెల్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ని మనం చూడొచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ద వర్గీస్ కురియన్, అట్ ద సేమ్ టైమ్ ద మిల్క్ or dairy sector in this country and how this sector is doing well in this country గురించి మనం ఈ రోజు క్లాస్లో కంప్లీట్గా చూసాం. సో ఓవరాల్గా చూసుకుంటే దిస్ ఇస్ వాట్ ఆల్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్ టుడేస్ క్లాస్. క్లియర్? సో థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్. ఓకే.